నేను ఎదవనే. ఓకే. నేను నాకు 472 ఓట్లే వచ్చినాయి. ఓకే. పవన్ కళ్యాణ్ గారే చాలా అత్యంత సచ్చీలుడు. పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్ ఉన్న ఆయన. సరే నేను చేసింది ఎలిగేషనే. నేను తప్పుడోడినే అనుకుందాం కాసేపు ఫర్ ఆర్గ్యుమెంట్స్ సేక్. మరి మీరు చేసినటువంటి న్యాయం ఏంటో అదైతే ప్రజలకు కనపడాలి కదా! పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి చేసిన న్యాయం అయితే ఏందో కనపడాలి కదా! హోమ్ మినిస్టర్ గారు ఆ కుటుంబానికి చేసిన న్యాయం అయితే కనపడాలి కదా! గౌరవ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు ఆ నిందితులను పట్టుకొని శిక్ష వేయించిందైతే కనిపించాలి కదా! లేతే గౌరవ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారైతే ఆ కుటుంబానికి 100 రోజుల్లో న్యాయం చేస్తున్నానని న్యాయం అయితే కనిపించాలి కదా! నా విషయం వదిలేసేయండి. నేను వెధవనే, నేను లంచాలు తీసుకుంటా, నేను సస్పెండెడ్ జడ్జినే మీరన్నట్టుగానే అనుకుందాం. కాసేపు ఆర్గ్యుమెంట్ సేక్ అనుకుందాం. మరి నా ఆరోపణలు నేను చేసినటువంటి ఆరోపణలకి సమాధానం అయితే మీరు చెప్పాలి కదా సార్. 100% స్ట్రైక్ రేట్ ఉన్న మీరు ఆ కుటుంబానికి ఏం న్యాయం చేసామో చెప్పాలి కదా! నా మాటలు వదిలేసేయండి. నేను చేసిన ఆరోపణల్లో మంచుందా, చెడ్డుందా ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకు ఎవరిని మెప్పించటం కోసం ఈ దాగులు మూడ్చి దండాకోరి ఆటలు ఆడుతున్నారు? వస్తా. వన్ బై వన్ వస్తా. ఈరోజు మీ బట్టలు ఎప్పుదీసి రాష్ట్ర ప్రజల ముందు నిలబెట్టిన దాకా జయభీమరావు భారత్ పార్టీ అయితే నిద్రపోదు. మీ బెదిరింపులకి, ఉడత ఊపులకి ఎవ్వరూ భయపడరు. అది కూడా రాసి పెట్టుకోండి. మీ 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 ఉడత ఊపులకి ఎవ్వరు భయపడరు. అయితే ఈ విషయంలోకి వచ్చే ముందుగా ఒక చిన్న విషయం చెప్పిన తర్వాత వస్తా. ఈరోజు పొద్దున్నే పేపర్ చదివాను. నిన్నటి నుంచి కూడా ఫాలో అవుతున్నాను. ఒక విషయం కనపడింది. బాలికపై జనసేన నేత లైంగిక దాడి. మరికొందరు బాలికలపైన అకృత్యాలకు ఒడికట్టారన్న పోలీసులు. కేసుల రాజీకి కూటమి ఒత్తిళ్లు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సో నేతలు. వైఎస్ఆర్సీపీ నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇతను బాలిక చేత జనసేన నేత. అయిపోలవరం రాష్ట్రంలో కూటమి నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సో జిల్లాల తునిలో ఇటీవల గురుకుల పాఠశాల విద్యార్థిపై టీడీపీ నాయకుడు నారాయణరావు అగత్యానికి అవ్వబడితే అతను అనుమానాస్పృతిలో మృతి చెందటం. అప్పుడు కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఒక జనసేన నాయకుడు 6వ తరగతి చదువుతున్న బాలికపై అగాత్యానికి ఒడిగట్టాడు. తండ్రి లేని 11 ఏళ్ల బాలికకు చాక్లెట్లు ఇచ్చి మాయమాటలు లోబర్చుకొని పలు పర్యాయాలు లైంగిక దాడి జరిపాడు. ఇతని పేరు సత్య వెంకటకృష్ణ. ఫోటో కూడా జనసేన పార్టీ లాగా తలకి గుడ్డ కట్టుకొని జనసేన పార్టీ నాయకుడు 11 సంవత్సరాల బాలిక మీద పలుసార్లు అఘాయిత్యం చేశాడు చాక్లెట్లు ఇచ్చి. పోయినసారి తునిలో జరిగినటువంటి సంఘటన 13 సంవత్సరాల బాలిక. ఆడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఇతను జనసేన పార్టీ నాయకుడు. జనసేన పార్టీ నాయకులు రెడ్ కండువా కట్టుకున్నాడు. అయిపోయింది. నేను గౌరవ హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, ఇతను ఎప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాడు? ఇతను ఆత్మహత్య చేసుకొని చనిపోయే ప్రొసీజర్ ఏమైనా ఉందా లేదా? ఇతను ఆత్మహత్య చేసుకొని చనిపోవటానికి అవకాశాలు ఉన్నాయా లేవా? ఓహో, అంటే పోయినసారి చనిపోయిన నారాయణ ఎస్సీ కాబట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడా? ఇప్పుడు ఈయన మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ కాబట్టి ఆత్మహత్యలు ఏమి ఉండవా? డైరెక్ట్గా జైలుకి తీసుకెళ్ళిపోయి సర్వభోగాలు సకల సౌకర్యాలు సమకూర్చేస్తారా? అంటే ఆత్మహత్యలు, చట్టాలు, శిక్షలు, పొడిపించుకోవటాలు, మానభంగం చేయించుకోవటాలు ఎస్సీ ఎస్టీలకా? సూసైడ్లు చేసుకొని ఎన్కౌంటర్లు చచ్చిపోయేదేమో ఎస్సీ ఎస్టీలా? మన జనసేన పార్టీ నాయకులకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికైతే మనమేమో సకల సౌకర్యాలు ఇచ్చి
ఎవరైతే వాళ్ళని రేప్ చేశారో, ఎవరైతే వాళ్ళని చంపేశారో ఆ కుటుంబాలకు వెళ్ళి 10 ఎకరాలు 30 లక్షలు 40 లక్షల రూపాయల డబ్బు మంత్రులు వెళ్ళి అధికారికంగా ఇస్తారా? ఇగో ఇలాంటి 13 సంవత్సరాల అమ్మాయిని ఇంకా నయ్యం ఆ పాపని రేప్ చేశాడో లేదో కూడా తెలియదు నారాయణ అనేటువంటి వ్యక్తి. అది ఎవరో ఒక సెల్ఫీ తీస్తున్న సందర్భంలో ఆ పాప భయపడుతూ ఉన్న సందర్భంలో అలా జరిగి ఉంటుందేమో, ఎందుకంటే ఇంతకు ముందు కూడా 2-3 సార్లు తీసుకెళ్ళాడు కాబట్టి అలా జరిగి ఉంటుందేమో అనేటువంటి ఒక ఆలోచనతోటి అతన్ని ఎన్కౌంటర్ చేసి లేపేసి సూసైడ్ అనేటువంటి ఒక అబాండం వేసేశారు. మరి ఈ జనసేన నేత కార్యక్రమాన్ని ఎప్పుడు మీరు సూసైడ్ కింద మార్చబోతున్నారు? ఇతనికి ఆ ప్రొవిజన్ ఉందా లేదా? ఇతను కూడా ఆ విధంగా చేస్తారా లేదా? ఇంకా ఇతను 11 సంవత్సరాల బాలికని, ఇంకా అతను ఇంకో 2 ఏళ్ళు ఎక్కువ 13, 14 సంవత్సరాల పాప, ఇంకా ఈమె 11 సంవత్సరాల బాలికని ఈ విధంగా జనసేన నేత చేస్తే ఈ జనసేన నేతకి ఇతనికి ఏ విధమైన శిక్ష అయిపోతుందో అనేది రాష్ట్ర ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మన చెగోవీరా చెప్పినట్టుగా తలకి గుడ్డ కట్టుకొని రెడ్ గుడ్డ కట్టుకొని కార్మికులకి కర్షకులకి వీళ్ళకి సహకారం చేయండి, ప్రజల కోసం కార్మికుల కోసం ఆ తలగుడ్డని ఇండికేషన్ చేస్తారు. బట్ మరి ఈ తలగుడ్డ కట్టుకున్న ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జనసేన కార్యకర్తలు అందరూ ఈ విధంగా చేస్తున్న పరిస్థితుల్లో మొన్నటి చూస్తే శ్రీకాళహస్తిలో ఆ లేడీ, ఈరోజు చూస్తేనేమో ఇది. సో ఇప్పుడు ఈ 2 అంశాల పట్ల మరి గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఎలా స్పందిస్తారో నాకైతే తెలియదు. ఇతను ఎప్పుడు ఇతను సూసైడ్ చేసుకుంటున్నారు అనేది ఒకసారి చెప్తే రాష్ట్ర ప్రజలు కూడా కొంచెం మైండ్ ప్రిపేర్ అయి ఉంటుంది. కాబట్టి ఇతను సామాజిక వర్గం కాపు కాబట్టి మాట్లాడరని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఇతని సామాజిక వర్గం అది, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం. ఇతని మీద ఏమన్నా ఈగవాలితే పవన్ కళ్యాణ్ తోలు ఒలిచేస్తాడన్న సంగతి మీకు తెలుసు. అసలు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ 2 నిమిషాల్లో తీసేసాడు, హోమ్ మినిస్టర్లోకి నేను వచ్చేస్తాను, ఆవిడేంటి కాపుల మీద కమ్మల మీద కేసులు కడుతుంది, ఏ పిచ్చాశాలు వేస్తుందా అని చెప్పి 2 నిమిషాల్లో నేను తొలగించేస్తాడని ఒక బాధ. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి? తేలుగుట్టిన దొంగలాగా కామ్గా కూర్చుంటే సరిపోద్ది. మన ప్రతాపం ఎవరి మీద చూపిస్తామంటే ఎస్సీ ఎస్టీల మీద చూపిద్దాం. మన ప్రతాపం ఎవరి మీద చూపిద్దామంటే ముసలాళ్ళ మీద చూపిద్దాం. మన ప్రతాపం ఎవరి మీద చూపిద్దామంటే బలహీనుల మీద చూపిద్దాం. హోమ్ మినిస్టర్ గారి ప్రతాపం అంతా ఎవరి మీద అంటే బలహీనుల మీద. పాపం వాళ్ళు అక్కడ తెనాల్లో ఏదో ఒక ఎలిగేషన్ ఉంది కదా, కేసు కట్టారు కదా, గంజాయి అమ్ముతున్నారనో తాగుతున్నారనో. వాళ్ళని మాత్రం రోడ్డు మీద పడిసి అరికాళ్ళ కోటింగ్ ఇచ్చేసేసి మామూలుగా అంటే విక్రమార్కుడు కోటింగ్ అనమాట. ఇంకెక్కడ ఆ కోటింగ్ కనిపించదు. ఎవరైనా విలేకరులు అడిగితే ఏంటండి గంజాయి అమ్ముతున్న వాళ్ళని రోడ్డు మీద పడేసి కొట్టేస్తే తప్పేముంది ఏంటండి? ఒక పాపని రేప్ చేశాడని ఎలిగేషన్ ఉన్నవాడిని చంపేస్తే తప్పేముంది అని మాట్లాడేటువంటి హోమ్ మినిస్టర్ గారు. మరి ఈ జనసేన నేత ఈరోజు 11 సంవత్సరాల అమ్మాయిని పలుమార్లు అఘాయిత్యం చేశాడని చెప్తున్నారు. మరి వీళ్ళ మీద ఏమన్నా యాక్షన్ ఉంటుందా? గప్చూప్ సంబార్బుడ్డైనా మా సోదరి మరి ఏం చెప్తారో సమాధానం రాష్ట్ర ప్రజలకి నాకైతే తెలియదు. ఒకవేళ ఇవి రాసినవన్నీ అబద్ధాలని అన్నా అనొచ్చు మీరు. ఎందుకు? ఈ న్యూస్ మన అధికార పత్రికలో రాలేదు కాబట్టి. ఈ న్యూస్ మన ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ వచ్చేస్తే అది అద్భుతం, అది అమృతం, అది వాస్తవం, అబ్సల్యూట్లీ నిజాలు నిర్భయంగా రాసేటువంటి పత్రిక. పాపం మరి ఇది సాక్షిలో వచ్చింది కదా, కాబట్టి తూచ్ నో రేప్, తూచ్ నో ఎలిగేషన్. అతను జనసేన పార్టీ కానే కాదు. ఇప్పుడు ఇంకోటి ఒక వీడియో వస్తుంది, ఇతను ఎప్పుడో వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నట్టో లేకపోతే ఇంకొక పార్టీ జెండా పట్టుకున్నట్టు వచ్చేస్తుంది. సో వీళ్ళందరూ ఆ పార్టీ వాళ్ళే అని చెప్పేసి ఒక ముసుగు. సో ఈ ముసుగు తీసేయటానికి ఈ వార్త బహుశా మీ పత్రికల్లో రాలేదనుకుంటే. ఎందుకంటే రావు మన పత్రికల్లో, మన అధికారిక మీడియాలో రావు. ఎందుకు రావు అధికారిక మీడియాలో అంటే ఈ వార్తలు కూటమికి వ్యతిరేకం కాబట్టి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి ఇవి వ్యతిరేకం. ఎవరైనా అమ్మాయిని రేప్ చేసిన వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అయితే బ్యానర్ హెడ్డింగ్కి వస్తుంది, ఎవరన్నా చంపేసిన వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అయితే బ్యానర్ హెడ్డింగ్కి వస్తుంది. మనకు అవసరం లేదు, మనకు సంబంధం లేని అంశాలు వేరే పత్రికల్లో వస్తే అవి బూతులు కదా. సో కాబట్టి బహుశా ఇది ఈనాడు పేపర్లో రాలేదు కాబట్టి, ఆంధ్రజ్యోతి పేపర్లో కవర్ అవ్వలేదు కాబట్టి
ఆంధ్రజ్యోతి టీవీ డిబేట్లో రాలేదు కాబట్టి బహుశా ఇవి అవాస్తవాలు అనేటువంటి ఇంప్రెషన్లో ఉన్నారేమో, నాకైతే తెలీదు. నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, ఒక 11 సంవత్సరాల బాలికని అఘాయిత్యం చేసి అన్యాయంగా రేప్ చేసినటువంటి ఈ జనసేన కార్యకర్తకి, జనసేన ఫాలోవర్కి, జనసేన నాయకుడికి మీరు రాష్ట్ర ప్రజలు ఏ శిక్ష వైపోతున్నారో రాష్ట్ర ప్రజలకు మీరు స్పష్టంగా సూటిగా చెప్పాలి. లేదు అంటే మీరు జనసేన పార్టీ ఏదైతే నిజంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మీరు శాతకాని, చావలేని హోమ్ మినిస్టర్ అని బిరుదుని కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ పైగా బాలికల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ కార్యక్రమం అంట. 1592 పాఠశాలలో బాలికలకు కరాటే శిక్షణ అంట. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు కరాటే శిక్ష అంట. ఏంటిది? ఎవరు చేస్తున్నారు? పాపం కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఓ పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు, ఇంకొకనేమో ఇంకొకళ్ళు వీళ్ళు. ఎవరికంటే బాలికల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ పథకం. కరెక్టే, బాలికలకు ఆత్మరక్షణ కావాల్సింది, ఆత్మస్థైర్యం కావాల్సింది. ఎందుకు? రేపు పెళ్ళై పెద్ద అయిన తర్వాత ఒక భర్త అన్యాయంగా వదిలేసిన ఆత్మస్థైర్యం కావాలి వాళ్ళకి. భర్త ఎందుకు వదిలేసాడో తెలియకపోయినా ఆత్మస్థైర్యం కావాలి మనకి. భర్త అన్యాయంగా వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నా కూడా ఆత్మస్థైర్యం కావాలి మనకి. భర్త మనతో కాపురం చేస్తున్నా కూడా వేరే వాళ్ళతో పిల్లని కన్నా ఆత్మస్థైర్యం కావాలి మనకి. అందుకోసమని ఈ ఆత్మస్థైర్యాన్ని రాణి లక్ష్మీబాయి ఆత్మ పరిరక్షణ పథకం, కరెక్ట్ పథకం పెట్టారు మీరు. ఎందుకు? జనసేన కార్యకర్తలు ఈ విధంగా రోడ్ల మీద పడి ఆడపిల్లలను రేపు చేస్తుంటే మరి వాళ్ళని రక్షించుకోవాలి కదా. ఏం చేయాలి? ఆత్మ పరిరక్షణ పథకం కావాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు ఇట్ ఈస్ రిక్వైర్డ్ నౌ. అంటే నేను ఎందుకు ఈ మాటలన్నీ మాట్లాడాల్సి వస్తుంది అంటే, నేను వస్తా వన్ బై వన్ వస్తా. నేను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటమో ఇంకోటి చేయటమో వాళ్ళు ఎలిగేషన్ చేసినట్టుగా నా ఉద్దేశం కాదు.